మంత్రులపై తాను చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ వక్రీకరించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తోందని మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు. ఫార్మా కంపెనీ వాళ్లు ప్రలోభాలకు గురి చేశారని చూస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉండబోదని చెప్పారని వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేక బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని కొండా సురేఖ దుయ్యబట్టారు. బీఆర్ఎస్ అవినీతికి పాల్పడి మా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని పేర్కొన్నారు. అవినీతి అనేది జరగకుండా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతున్న విషయాన్ని జీర్ణించుకోలేక ఏ విధంగా వాళ్ళు ఎట్లా పదవిని కోల్పోయారో ఆ రోజు నుంచి ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉండి ఏ చిన్న విషయాన్ని కూడా మళ్ళీ పూర్తి వీడియోలు కూడా ప్రసారం చేయకుండా అక్కడ ముక్క ఇక్కడ ముక్క తీసి అక్కబెట్టి మార్పింగ్ చేసి వేరే మీనింగ్ వచ్చే విధంగా ప్రజల్లో పంపిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి ఈ బీఆర్ఎస్ పేడ్ బ్యాచ్ ని దయచేసి వాళ్లను నువ్వు గాని ఇటువంటివి చేయడం మాన్పించకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటది. నేను జనరల్ గా వాడినటువంటి మాటను దాన్ని కాంగ్రెస్ వాళ్ళకి ఆపాదిస్తున్నాను. నేను కాంగ్రెస్ మంత్రులు అనేటువంటి మాట ఇక్కడ కూడా జనరల్ గా మంత్రులు అనేటువంటి మాట మాట్లాడాను.